వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్. సో ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్కి స్వాగతం. సో అలాగే నా యొక్క వీడియోని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని పక్షంలో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్రికెట్ గురించి సమ్ బిట్స్ జీకే క్వశ్చన్స్, క్రికెట్ మీద కొన్ని జీకే క్వశ్చన్స్. ఓవరాల్గా మీకు అందరికీ కూడా క్రికెట్ మీద చాలా అవగాహన ఉంటుంది. సో ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూద్దాం ఏ క్వశ్చన్స్ నేను ఇక్కడ తీసుకొచ్చాను. క్వశ్చన్ గురించి ఫస్ట్ నేను ఫుల్ఫిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్ ఏంటో. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఎల్బిడబ్ల్యూ స్టాండ్ ఫర్ ఇన్ ఏ క్రికెట్? వాట్ డస్ ఎల్బిడబ్ల్యూ స్టాండ్ ఫర్ ఇన్ క్రికెట్? ఎల్బిడబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటి క్రికెట్లో? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ఓన్ ద మోస్ట్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్స్? మీన్స్ అంటే ఏ దేశం ఎక్కువ సార్లు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ని సాధించింది? ఏ కంట్రీ ఎక్కువ సార్లు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ని సాధించింది? నెక్స్ట్ అది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఫార్మేట్ ఆఫ్ క్రికెట్ ఈజ్ ద షార్టెస్ట్? అంటే క్రికెట్లో ఏ యొక్క ఫార్మేట్ షార్టెస్ట్గా ఉంటుంది? టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్, 20 మ్యాచ్ అలా ఉంది కదా. సో అలా విచ్ ఫార్మేట్ ఆఫ్ క్రికెట్ ఈజ్ ద షార్టెస్ట్? థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ క్రికెటర్ స్కోర్డ్ ద హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇన్ టెస్ట్ క్రికెట్? సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఇది ఫోర్త్ క్వశ్చన్, టెస్ట్ క్రికెట్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ సాధించినటువంటి ప్లేయర్ ఎవరు, క్రికెటర్ ఎవరు? టెస్ట్ క్రికెట్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ సాధించినటువంటి క్రికెటర్ ఎవరు? ఫోర్త్ క్వశ్చన్. అది క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ ఏ ట్రిపుల్ సెంచరీ ఇన్ టెస్ట్ క్రికెట్? అలాగే టెస్ట్ క్రికెట్లో ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ సాధించినటువంటి మన ఇండియన్ ప్లేయర్ ఎవరు? టెస్ట్ క్రికెట్లో ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ సాధించినటువంటి మన ఇండియన్ ప్లేయర్ ఎవరు? క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్లేడ్? అంటే ఏ సంవత్సరంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని ఆడడం జరిగింది? ఏ సంవత్సరంలో ఆడారు? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏ సంవత్సరంలో ఆడడం జరిగింది? నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ హెల్డ్? అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ కప్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? వెన్ వాజ్ ద ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ అండ్ హెల్డ్? ఏ సంవత్సరంలో ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ని ప్రారంభించడం జరిగిందో క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్లేడ్? సో వేర్ వాజ్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్లేడ్ అంటే ఏంటంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని ఎక్కడ ఆడారు, ఏ ప్లేస్లో? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏ ఇయర్లో ఆడారు, అదే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏ ప్లేస్లో, ఏ ప్రదేశంలో ఆడడం జరిగిందో. ఈ రెండు క్వశ్చన్స్, 6th and 7th క్వశ్చన్స్. సో 8th క్వశ్చన్ తర్వాత ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అన్నది. మరియు నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, హౌ మెనీ వేస్ కెన్ ఏ బ్యాట్మెన్ బి డిస్మిస్డ్ ఇన్ క్రికెట్? అంటే ఎన్ని విధాలుగా ఒక బ్యాట్మెన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, డిస్మిస్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎన్ని విధాలుగా ఒక బ్యాట్మెన్ అవుట్ అవుతాడు అంటే తెలుసు కదా, బౌల్డ్ అంట, స్టంప్ అవుట్ అంట, రన్అట్ అంట, ఎల్బిడబ్ల్యూ అంట, ఇలా ఉన్నాయి కదా. ఇలా ఎన్ని విధాలుగా ఒక బ్యాట్మెన్ డిస్మిస్ అయ్యే ఛాన్స్ ఉందో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వెన్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ హెల్డ్? అలాగే ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో ఓవరాల్గా ఈ 10 క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగానే మరొకసారి మీకు ఫుల్ఫిల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఎల్బిడబ్ల్యూ మీనింగ్, ఎల్బిడబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటి? నెక్స్ట్, ఎక్కువ సార్లు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ని సాధించినటువంటి దేశం? థర్డ్ క్వశ్చన్, సో క్రికెట్లో షార్టెస్ట్ ఫార్మేట్ ఏంటి? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ క్రికెటర్ స్కోర్డ్ fourth question,
టెస్ట్ క్రికెట్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ సాధించినటువంటి ప్లేయర్ ఎవరు? అది ఇండియా అనే కాదు, ఓవరాల్గా. నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్. అలాగే టెస్ట్ క్రికెట్లో ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ సాధించినటువంటి ఇండియన్ ప్లేయర్ ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? నెక్స్ట్ 7th క్వశ్చన్. అదే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని ఏ ప్లేస్లో ఆడారు? 7th క్వశ్చన్ అది. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అది 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. సో ఒక బ్యాట్మెన్ ఎన్ని విధాలుగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, డిస్మిస్ అయ్యే ఛాన్స్ ఉంది? ఒక బ్యాట్మెన్ ఎన్ని విధాలుగా అవుట్ అవుతాడు? 5, 10, 8, 9 అలా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.